అన్నాడీఎంకే ప్లస్ బీజేపీ తిరిగి కలయిక ఎవరికి నష్టం? ఖచ్చితంగా స్టాలిన్ని దెబ్బతీయడానికి ఒక పెద్ద ప్రణాళిక సిద్ధమైపోయినట్టేనా? ఒక్కటి మనం ఇప్పుడు అక్కడ మిత్రులు ఉన్నారు బీజేపీ అండ్ అదర్స్, వారు కూడా బాగా తెలుసు, సీనియర్ పీపుల్, మనం కేర్ఫుల్గా మాట్లాడాలి. అన్నామలై మాట విని బీజేపీని ముంచేశాడు. 40 సీట్లలో ఒక్క సీట్ తేలేదు. నాకు జనం వచ్చేది చెప్పండి, అక్కడ నాయకుడు ఉన్నాడు, ఐ రెస్పెక్ట్ హిమ్ వెరీ మచ్, పులి గారు, ఒక్క సీట్ రాలేదు. వాళ్ళతో అప్పుడు ఏడీఎంకే వాళ్ళని చెత్తగా తిట్టేసి దూరం చేశాయి. 500 సీట్లే బీజేపీ పోటీ చేసింది దేశంలో, ఆ 40లో పోటీ చేయలేదు. పాండిచేరి తమిళనాడులో అతని మాట విని పాదయాత్ర, ఏదో మనకు 15 సీట్లు వస్తాయి, 20 సీట్లు వస్తాయి, గాలి ఉన్నదని చెప్పి ఇప్పుడు కూడా షాక్కి బీజేపీ టాప్ లీడర్షిప్ ఇప్పుడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నామలైకి. 10 నెలలు అవ్వింది, 9 నెలలు అవ్వింది. ఏ ప్రధానమంత్రి భుజాన్ మీద చేసాడు ఒకసారి జ్ఞాపకం ఉన్నారు కదా బొమ్మ, ఇప్పుడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వీడు మనం ముంచేపోయాడు. తెలంగాణలో 8 సీట్లు, ఆంధ్రాలో 21 సీట్లు రాకపోతే ఏమైపోతుంది? చాలా నేరుగా, చాలా ప్రికేరియస్గా మనం పోస్ట్ మార్టం చేసినప్పుడు అన్నీ చాలా సులభంగా ఉంటాయి, ఫ్యూచర్ చెప్పడం కష్టం. పోస్ట్ మార్టంలో అంత తప్పు చేశారు. ఆ మాట విని మంచోడు, ఈజ్ అ గ్రేట్ లీడర్, ధైర్యవంతుడు, ఇంటెలిజెంట్ మ్యాన్, ఉద్యోగం ఎగరగొట్టేశాడు, పవర్ఫుల్ మ్యాన్, దానికి ఏం లోటు. ఇప్పుడు అన్నామలై డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నట్టున్నాడేమో ఈ పరిణామాల ద్వారా. డ్యామేజ్ కంట్రోల్ చేసి అతను గౌరవం పోవనివ్వకుండా మెల్లిగా అతను తప్పిస్తాడు. లేకపోతే తప్పించుకోవడం, ఎందుకంటే అతను యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే ఈ మాటలు మింగకపోతే 5%, 6% ఇది ఒక డిఎంకే ఎలాగ పోయిందంటే మెయిన్ అపోజిషన్ పార్టీగా బీజేపీకి ఒక రకంగా అయిపోయింది. వాళ్ళు తీసుకున్న ఎజెండా అంతా దేశంలో నడుస్తుంది కదా, మంచిదో చెడుదో నేను అంటలేదు. కొన్ని విషయాల్లో నేను డిఫెండ్ చేస్తున్నాను డిఎంకేని, ఎందుకంటే డీలిమిటేషన్ అలాంటి వాటిల్లో ఐ డిఫెండ్. ఫెడరల్ స్ట్రక్చర్లో లాంగ్వేజ్ కూడా అంత ఇంపార్టెన్స్ ఏమిటి, ఎందుకంటే రాను లాంగ్వేజెస్ డెవలప్ అయిపోతాయి, నేషనల్ లాంగ్వేజెస్ 100 సంవత్సరాలు పోయాయి. అందువల్ల డ్యామేజ్ కంట్రోల్ మీరు అన్న మాట జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ ఏడీఎంకేని తీసుకొచ్చారు, నెక్స్ట్ మిగతా చిన్న పార్టీలు తేవాలి. వీళ్ళందరినీ తేకపోతే జరగదు. చాలామంది యాంకర్స్, షోస్ బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఎందుకంటే ఇది ఫస్ట్ స్టెప్ అంతే. మిగతా వాళ్ళు రాలేదనుకోండి, అసలు దీనివల్ల ఏమైందంటే ఒక పరిణామం, యాక్టర్ విజయ్ అతనికి 5% ఉన్నదా, 20% ఉన్నదా, 30% ఉన్నదా ఎవరు తెలియదు కదా. ఇంకా అతను బీజేపీకి వ్యతిరేకంగా ఉండి ఏడీఎంకేతో కలిసి చేస్తాను, మంత్రులు పంచుకుందాం అన్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తాడు? వాడు వస్తాడా లోపలికి? రాడా. అతను రాలేదనుకో, వచ్చే అవకాశం ఉందా? అతను బీజేపీకి ఎగనెస్ట్ గా ఉన్నాడు, సరే డిఎంకే వ్యతిరేకంగా చెప్పాడు అనుకోండి, ఈ కూటమిలో కలిసే అవకాశం లేకపోతే థర్డ్ ఫ్రంట్ అనే అవకాశం ఉంటుందా మిగతా కలిసి వచ్చే పార్టీ? ఉంటాడు కదా, అది ప్రశాంత్ కిషోర్ ఆయన సలహాదారుడు, ఆయన వేరే పోటీ చేయి, నీకు ఇది వస్తుంది అది వస్తుందని చెప్తున్నాడు. సో అందువల్ల ఇది ఒక ట్రిక్కీ సిచ్యువేషన్ అయిపోయింది. అనుకున్న అంత సాఫీగా లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 కూటమిలు ఉన్నాయి, అలాగే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 3 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ మెడ్రాస్లో డిఎంకే తరఫున 15 పార్టీలు ఉన్నాయి. ఏడీఎంకే మిగతా పార్టీలు యాక్టివ్ పాలిటిక్స్, యాక్టివ్ అంటే ఒక ఎమ్మెల్యే ఉన్నవాళ్ళు, ఒక ఎక్స్ఎమ్మెల్యే పోటీ చేసేవాళ్ళు, ఇంకో 10 పార్టీలు 15 పార్టీలు ఉన్నాయి. సో ఇది మెయిన్ థింగ్ ఏమిటంటే డ్యామేజ్ కంట్రోల్. మళ్ళీ బీజేపీ 234 సీట్లు పోటీ చేయాలి, ఇదే తిరగాలి, ఇదంతా ఎందుకనే కొంచెం ఇది ఒక రకమైన బర్డెన్ షిఫ్టింగ్ చేస్తారు. కాదు మనం కాంగ్రెస్ ఎందుకు డిస్కౌంట్ చేస్తున్నాం? 17 ఎమ్మెల్యేలు 9 ఎంపీ సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ డిఎంకే వదలలేదు అక్కడ. మరి ఎందుకంటే వాళ్ళకున్న లాజిక్ అది, వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో. అది వదిలే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇద్దరికి అడ్వాంటేజ్. అది తప్పనుకోవట్లేదు. రాజకీయాల్లో ఎవరైనా ఎవరిని సపోర్ట్ చేయొచ్చు. ఒకనప్పుడు డిఎంకే బీజేపీతో సపోర్ట్ చేసింది కదా, 5 సంవత్సరాలు పరిపాలించారు కదా, కలిసి పరిపాలించారు. సో అందువల్ల ఇదంతా ఒక డ్యామేజ్ కంట్రోల్. అది మీరు కొద్దిగా ఆలోచించండి, 40 సీట్లలో 1 సీట్ రాలేదు. ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఫెయిలియర్ అయిందంటే తమిళనాడు. ఆఖరి కేరళలో కూడా 1 సీట్ వచ్చింది, 15-16% ఓట్లు వచ్చింది. నార్త్ ఈస్ట్లో వచ్చి
దేశమంతా వచ్చి ఎక్సెప్ట్ తమిళనాడు. సో బీజేపీకి ఇది మెల్లిగా బిల్డప్ చేసుకోవాలి. తర్వాత వచ్చిన పాయింట్ చెప్తాను, మిగతా ఫ్రెండ్స్ కూడా వెయిట్ Yes, చేస్తున్నారు yes. కాబట్టి మీకు ఇది డిఎంకే బీజేపీ కనుక నిజమే తొలాగే వాళ్ళే ఒంటరిగా పోటీ చేస్తే ఒక 20 సంవత్సరాలకి పవర్ఫుల్ ఫోర్స్ అయిపోతారు. ఎందుకంటే సంవత్సరానికి 1% పెరుగుతుంది. కొత్త పార్టీ బీజేపీ లాగే 1%. ఇప్పుడు పోటీ చేసి 10 సంవత్సరాల వరకు వెళ్తే అదే సుమారుగా అంటే ఏపీకి తమిళనాడుకి బీజేపీకి కొంత ఆ పోలుకుంది. మీరు అన్నట్టు సొంతంగా పోటీ చేస్తే ఒక్కొక్క పర్సంటేజ్ ఎదుగుతూ, కానీ ఇవాళ కమలం పార్టీ కమల దళం ఆలోచన అది కాదు తమిళనాడులో. అదై ఉంటే ఇవాళ మీటింగ్ జరుగుండేది కాదు కదా, ఎందుకంటే విడిగా పోటీ చేసి ఇద్దరు నష్టపోతారు, అన్నా డిఎంకే అలాగే బీజేపీ. ఆ టైం లేదు. ఎందుకంటే ఈ క్యాల్కులేషన్స్ అందరికి అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే ఏం చేయక్కర్లేదు. 200 సీట్లు డైరెక్ట్ ఫైట్ బీజేపీతో, 200 సీట్లు కాంగ్రెస్ పార్టీ బీజేపీ. ఒక లాస్ట్ ఎలక్షన్లో ఈ ఎలక్షన్ కాదు మొదల ఎలక్షన్లో కాంగ్రెస్ 15 వచ్చినాయి, ఆ 200 ఇప్పుడు 50 ఉంది. అవును, కాంగ్రెస్ పార్టీ కనుక 75 దాచితే ఆ బీజేపీ డైరెక్ట్ సీట్ 100 వరకు వచ్చింది అనుకోండి అంటున్నా వస్తున్నా, కంటెస్ట్ లేదు. సో చాలా టైట్ ఫైట్ అయిపోయింది కాబట్టి బీజేపీ వారి మన ఎలక్షన్ తర్వాత కేర్ఫుల్ అవుతున్నారు. చాలా మంచిది చిన్న పార్టీలు తీసుకోవటం, వాళ్ళ బలం కలుపుకోవటం, లేకపోతే కష్టం. రైట్. సో శ్రీనివాస్ గారు, ఒకటి ఇప్పుడు బీజేపీ ఏమాత్రం జూనియర్ పార్ట్నర్ కాదు. ఒకటి తమిళనాడులో తాజాగా అంటే ఎంపీ